नहीं है आधार कार्ड ये नहीं, ओनर का नहीं आधार कार्ड नहीं, वो गाड़ी का आरसी आरसी भी नहीं नहीं वो रेलवे रिसीप्ट है। रिसिप्ट ओके ओके हमारा అలాగే బైక్ అయితే వాళ్ళు మాకు ఇచ్చారు. వాళ్ళు బైక్ అయితే తీసుకొని వస్తున్నారు బయటికి. ఎందుకంటే ఆ పార్సల్ మొత్తం ఉప్పి వాళ్ళు పైన కవర్స్ అవి తీసుకుంటారు. బైక్ అయితే మాకు ఇస్తారు. బైక్ అయితే ఇప్పుడు బయటకి అయితే వెళ్తుంది. మొత్తం కవర్ మొత్తం ఉప్పాలి కాబట్టి బండి ఇంక ఇచ్చినంటే ఇంకా పెట్రోల్ వేసి ఇంకా రఫ్ ఆడిస్తాం ఇంకా హైవే పైన. చూస్తున్నాక బండి అయితే ఆ సైడ్కి వెళ్తుంది. అక్కడే పార్సల్ జరుగుతాయి. పార్సల్ ఇప్పుడు అన్నీ అక్కడే జరుగుతాయి. బైక్ అయితే అక్కడికి వెళ్తుంది. మరి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, సపోర్ట్ చేయండి అలాగే. ఓకేనా? చూస్తున్నారుగా మనం బైక్ అయితే రెడీ చేస్తాం. మొత్తం ఉప్పేస్తున్నారు మన బైక్ చూడండి. ఏంటి బాగా ఎంత ప్యాకింగ్ ఉంది? డబుల్ ప్యాకింగ్ చేసినట్టున్నావు. సింగిల్ ప్యాకింగ్ డబుల్ ప్యాకింగ్ లోపల వేసా కదా. సింగిల్ ప్యాకింగ్ రాదు. 2 వీలర్స్ ప్యాకేజ్ ప్యాకింగ్ ఛార్జెస్ 590 రూపాయల 2 వీలర్స్ ప్యాకేజా? ప్యాకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ అదే ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే 2 వీలర్స్ ప్యాకింగ్ డీబీ సొల్యూషన్సా? ఓ మెరైకేల్. ఫైనల్గా మన బండి వచ్చేసింది. అయ్యా ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. దాంతోపాటుగా ఏదో ఇక్కడ ఇది ఉంది కదా, ఇరిగింది ఇక్కడ. మరి గేర్ అలాగే అర్థం కావట్లేదు. ఇది మన బండి ఇరిగిపోయింది అక్కడ. చూద్దాం మరి ఎలా ఉంటుందో. బా స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అవుతుందా? పెట్రోల్ వేసాక లీటర్ సరిపోదా? లీటర్ జస్ట్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి చాలు కదా, మనం వేసుకోవచ్చు. జస్ట్ ఒకటే ఎరిగింది అంతే. ఇచ్చినప్పుడు తరి తీసుకొని రాపే అంటారు. చూద్దాం. బండి అయితే ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం కానీ స్టార్ట్ అవ్వట్లే. అయిపోయింది. బైక్ అయితే అక్కడ వదిలేసి మనం టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. ఎందుకంటే బైక్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా పెట్రోల్ కోసం అయితే ఇంకా వెతకాలి. పెట్రోల్ బంక్ కోసం మేము ఇక్కడ ఎదుగుతున్నాం. ఈ ఎండతో పెట్రోల్ బంక్ కోసం. అవడం వల్ల కొంచెం టైం పడుతుంది. కాసేపు అలా హోల్డ్ చేస్తే పెట్రోల్ మెల్లగా ఫిల్టర్ అయ్యి కింద దిగుద్ది. సో ఈ గ్యాప్ లో మనం ఇంకో లీటర్ పెట్రోల్ తెచ్చుకోవడానికి వెళ్తాం. ఎందుకంటే బెటర్ అండి. ఆల్రెడీ 1 లీటర్ వేసామబ్బా, కానీ అది సాలట్లేదంట. అది ముందే చూడడానికి కొంచెం పెద్ద బండిలా ఉంది. అది ఇప్పుడు పెట్రోల్ బండి సిబిఆర్ అంట బండి. ఇప్పుడు దాని పెట్రోల్ కోసం ఎండలో తిరుగుతున్నాం. ఇది తెలిసి ప్లేస్లో తిరుగుతున్నాం. వాళ్ళకి వచ్చిన బాస్ మనకు రాదు, మనకు వచ్చిన బాస్ వాళ్ళకి రాదు. దాని పెట్రోల్ కోసం తిరుగుతున్నాం ఇక్కడ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే? చూస్తున్నారు కదా, మనం పెట్రోల్ కోసం వెతుకుతున్నాం కానీ పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు. కొత్త ప్లేస్కి వస్తున్నాం. ప్రతి ఒక్కడు కిలోమీటర్ అంటున్నా కానీ కిలోమీటర్లు ఎక్కడ లేదు. ఎక్కడ పెట్రోల్ బంక్ అయితే లేదు మంది. కానీ పెట్రోల్ కావాలి మాకు అర్జెంటుగా. పెట్రోల్ కోసం తిరుగుతున్నాం ఈ ఎండలో. మీరే చూస్తున్నారు కదా ఎండ ఎంత ఉందో. ఎండలో తిరుగుతున్నాం పెట్రోల్ కోసం. పెట్రోల్ దొరికిన తర్వాత చెప్తాం బండి సంగతి. అమ్మ పెట్రోల్ అయితే లాస్ట్ దొరికింది.
మా బావ అంటాడు ఏమో తెలియదు పెట్రోల్ బంక్ లేదు. జోక్ చేస్తున్నా బావా, జోక్ ఆరెంజ్ కలర్ లైన్ మామిడి చెట్టు కింద, మామిడి చెట్టు కింద ఆరెంజ్ కలర్ లైన్. ఆరెంజ్ కలర్. ఓ లాస్ట్కి అయితే పెట్రోల్ బంక్ దొరికింది అయ్యా మనకి. పెట్రోల్ బంక్ దొరికింది, అక్కడికి వెళ్ళి మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఏంటి బాబు పూలే కదా బావా? ఎందుకు బాబు ఎంతమంది ఇక్కడ? మార్కెటా? మార్కెట్ బావా, పువ్వుల మార్కెట్, కూరగాయల మార్కెట్ అలాగే పువ్వుల మార్కెట్. ఇది ఏదో మనం ఫైనల్గా పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఇదిగో మన పెట్రోల్ బంకు, వెంటనే వెళ్ళిపోతాం. అమ్మ ఫైనల్గా దొరికింది, ఫైనల్గా పెట్రోల్ అయితే దొరికింది. బా పెట్రోల్ చూపించి బా, పెట్రోల్ అయితే దొరికింది ఫైనల్గా. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం, బండి స్టార్ట్ చేయాలి కాబట్టి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు కలుస్తా. ఓకే, మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం రైల్వే స్టేషన్ వరకు, చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ పర్వాలేదండి, నైట్ స్టేషన్లో స్టే చేయొచ్చా? నైట్ సెక్యూరిటీ పర్లేదా ఇక్కడ? పెట్రోల్ దొరికిందంటే బండి ముందుకు వెళ్ళట్లేదమ్మా. పెట్రోల్ దొరికింది కానీ బండి అయితే ముందుకు వెళ్ళట్లేదు. చూస్తున్నారు కదా, బండి అయితే అంతగా ముందుకైతే వెళ్ళట్లేదు. క్లచ్ కొంచెం బండి ఆడ పడినట్టుంది కింద, ఆ క్లచ్ కొంచెం కిందకి వెళ్ళింది, బండి అయితే వెళ్ళట్లేదు. ఆగిపోతుంది బండి. ఆనందం పడిన కొద్ది సెకండ్లోనే మళ్ళీ ఇలా రిపేర్ రావడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే 90 కిలోమీటర్ వెళ్ళాల్సింది. చూద్దాం ఎలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వట్లేదు. మనం ఇప్పుడు బండిని తోస్తున్నామంట, తోసుకొని వెళ్తున్నాం బరంపూర్. ఆ పక్క రైల్వే స్టేషన్ ఉంది, మనం ఇప్పుడు బండి తోసుకొని వెళ్తున్నాం. ఆ పని అయితే అయిపోతుంది. ఇక్కడ ముందు హెవీ బండి కదా, 180 కేజీలు అంటే ఈ బండి. చూద్దాం. మెకానిక్ షాప్ కటింగ్ ప్లేట్ లేదా? అమ్మో కటింగ్ ప్లేట్ కూడా లేదంట. ఇంకా ముందుకు వెళ్ళాలి. సార్ ఫోన్ చేద్దాం. మనం ఇప్పుడు బండి అంటే తోయిపోతున్నా. చూస్తున్నారు కదా, ఇది బండి, ఇది వెళ్తుంది. ఇప్పుడు మనం తోసుకొని అయితే వెళ్ళాలి ఈ బండిని. చాలా కష్టంగా ఉంది బా. మెకానిక్ షాప్కి వెళ్ళిదా ఫోన్ చేద్దాం. ఫ్రెండ్స్ నా పని ఇక్కడ ఓకే. బండి మధ్యలో దెబ్బేసింది, నా పని ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎండలో తిరుగుతున్నా చూడండి, ఫోన్లు అవి పట్టుకునే తిరుగుతున్నా. అనుకున్నది ఒకటి అయినది ఒకటి, మధ్యలో దెబ్బేసింది. ఇప్పుడు ఎక్కడున్నా నాకు తెలియదు. బండి అయితే షోరూమ్ తీసుకెళ్తున్నా, మరి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు దగ్గర ఒక 10 కిలోమీటర్లు తిరుగుంటాం అటు ఇటు. ఎవడు రిపేర్ చేయని అంటున్నాడు, మరి ఎలా ఉంటుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. చాలా టైం అయితే అయిపోయింది మాకు. బండి బాగుంటే పాడికి బయలుదేరాలి, కానీ బయలుదేరకుండా మొత్తం పెంట అయిపోయింది. మొత్తం పోయింది అంతా. దుబాయ్ 1.4 కిలోమీటర్స్, ఇంకా 1.4 కిలోమీటర్స్ ఉంది మనము షోరూమ్కి వెళ్ళడానికి, సర్వీస్ సెంటర్కి వెళ్ళడానికి. ఇప్పుడుకు ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు తిరిగాం మనం. ఏం బావా, మా పని అయిపోయింది. ఏమవుతావు ఇది? మా బరంపురం రైల్వే స్టేషన్ నుంచి ఏదో తెలియదు, మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకి రాదు. అటు కాక ఇటు కాకుండా అడ్డంగా మనమైతే అయిపోయాం. ఇటు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
బండి స్టార్ట్ అయితే మేము వెళ్ళాలి. బండి స్టార్ట్ అవ్వకపోతే చేసింది ఒకే ఒకటి, బండి ఇచ్చి రివర్స్ పంపించేయడమే. బండి విజయవాడ రివర్స్ పంపించేసి మేము ట్రైన్కి వెళ్ళిపోవడమే పలాసాకి. మాకైతే బావైతే బైక్లో వెళ్తున్నారు కదా పర్లేదు, నాకైతే నడుచుకుంటూ కదా మెంటలు ఎక్కుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి చెప్తున్నారు ఇక్కడ, మళ్ళీ నేను వచ్చింది ఫస్ట్ టైం. నా బాధ అడిగి అర్థం కాదు, క్యాక్యా అంటున్నాడు. ఇంకా 1 కిలోమీటర్ ఉంది, ఇంకా ఇంకొక 1 కిలోమీటర్. చూసారు కదా మా బండి ఏడవుతుంది, మాకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత సర్వీస్ సెంటర్ ఏమంటాడో దాన్ని బట్టి నెక్స్ట్ చూద్దాం. ఓకే బాయ్.